హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు సాయి చంద్ర. నేను మీ ఏఎస్కేసిబి. ఇవాళ అయితే మన యొక్క భద్రాచలం రైడ్ అనేది అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది మా యొక్క అతిపెద్ద రైడ్ ఇంతకుముందు వాటితో పోల్చుకుంటే. ఇదైతే మేము 3 రోజుల ప్లాన్తో కంప్లీట్ అయిపోయింది. ఇదైతే డే 3 వచ్చేసింది. అండ్ ఇక్కడ మేము వెళ్ళేటప్పుడు మధ్యలో కొన్ని ఫోటోషూట్స్ కూడా అయినాయి. మధ్యలో చాలా ఫోటోషూట్స్ అయిపోయినాయి. మళ్ళా ఇంకా ఇక్కడ నుంచి మనమైతే బొగతా వాటర్ఫాల్స్ దగ్గరికి పోతున్నాం. అవి జస్ట్ భద్రాచలం నుంచి 100 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ మాకు చాలామంది కలిసిండ్రు. వాళ్ళందరూ కూడా మారేడుమల్లి అటు సైడ్ కూడా వెళ్ళవచ్చు. ఇక్కడ నుంచి దగ్గరనే ఒక 100 కిలోమీటర్స్ గ్యాప్లు ఉంటుంది అన్నారు. కానీ మాకు అంత టైం అయితే ప్రజెంట్ లేదు. మేము వేసుకున్న ప్లాన్ ప్రకారం అయితే అంత టైం లేదు మాకు. సో మేమైతే ఆ బొగతా వాటర్ఫాల్స్ అనేది అయితే ఇక్కడ నుంచి 100 కిలోమీటర్స్ ఉంది. అక్కడ నుంచి ఇంటికి కొంచెం రూట్ ఒక పద్ధతి ఉన్నది వినయ్కి నాకు కూడా. కాబట్టి ఇక మేము అటే పోతున్నాం. ఇక బొగతా వాటర్ఫాల్స్ దగ్గర నుంచి అయితే వినయ్ వాళ్ళ ఇంటికి పోతాను, నేను మా ఇంటికి పోతా. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మాకు ఇట్లా లొకేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లా కనబడ్డాయి. అండ్ ఇంకోటి, మనం బొగతా వాటర్ఫాల్స్ పోయేది కూడా ఒక మధ్యలో అడవి ఉంటుంది. మొత్తం పల్లెటూర్ల మధ్య నుంచి అడవి మధ్య నుంచి పోయి ఉంటుంది. కాబట్టి ఆ లొకేషన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. మీరైతే ఇక పిక్చర్లు అవుతారు. కానీ మనం బండ్లు అయితే అక్కడ ఆపుకొని కొంచెం టైం స్పెండ్ చేసి ఫోటో షూట్ చేసుకునేంత ఎక్కువ టైం అవుతుండదు. ఎందుకంటే కోతులు ఘోరంగా ఉన్నాయి. ఇక పోయి కూర్చుంటే ఆ కోతులు మనల్ని కూడా తినొచ్చు. అవి అంత బాగున్నాయి. ప్రజెంట్ మనమైతే బొగతా నయాగరా జలపాతం దగ్గర ఉన్నాం. ఇదైతే మన తెలంగాణ టూరిజం వాళ్ళు అయితే మంచిగా చూసుకుంటున్నారు. రోడ్డు కూడా సూపర్ ఉన్నది ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే. ఇక ముంగటైతే వినయ్ వెళ్తున్నాడు. ఇది మొత్తం అయితే రూటు మంచిగా ఉన్నది, కానీ మాకు ఫస్ట్ అర్థం కాలే కరెక్ట్ అటే పోతున్నామా లేదా అని చెప్పేసి. ఎందుకంటే మొత్తం ఇంత సిమెంట్ రోడ్డు ఉండి అటు ఇటు ఇల్లు ఉంటే ఎవరన్నా అనుకుంటారు ఈ ఏరియాలో వాటర్ ఫాల్స్ లెక్క ఉండొచ్చు అని చెప్పేసి. మాకు సేమ్ అదే డౌట్ వచ్చింది. బట్ ఇట్లా ముంగట రాగానే అయితే ఒక ప్రహారీ గోడ కట్టేసి ఎంట్రీ గేట్తో మనకైతే ఇక్కడ టికెట్ కౌంటర్ ఉన్నది. ఇక్కడ టికెట్స్ వచ్చేసి ఒక్కళ్ళకు 20 రూపీస్. బండి తీసుకుపోవాలంటే దానికి 20. ఇంకా కార్కు వేరే రేటు. అట్లా డిఫరెంట్ ఉన్నాయి. మీరైతే ఈ వ్యూని అయితే ఎంజాయ్ చేయండి నేను ఆ వాటర్ ఫాల్స్ దాకా పోయేదాకా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం బొగతా వాటర్ఫాల్స్కి వచ్చేసినాం. అక్కడ చూడండి వాటర్ ఫాల్స్ కనబడుతుంది. అక్కడికైతే మనకి ఎంట్రీ లేదు కాబట్టి ఇక బయట నుంచే ఎంజాయ్ చేయాలి. ఒక 2-3 ఫోటోలు తీసుకున్నాం ఇక్కడికి వచ్చి. ఇక రూట్ అయితే మంచిగానే ఉన్నది.
రావచ్చు కానీ మరి ఇప్పుడైతే రష్ లేదు. ప్లస్ ఆ లోపలికి ఎంట్రీ చేయకపోవడం వల్ల చాలామంది ఇంట్రెస్ట్ కూడా చూపించారు. తక్కువ ఇక మనం చూడవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు నేచర్. ఇక్కడ వేరే ఏ సౌండ్ రాదు, మనకు ఈ ఒక్క సౌండ్ తప్ప వేరే ఏ సౌండ్ రాదు మనంలో చేసేదాన్ని. చూడండి ఎంత మంచిగా ఉన్నది. చూస్తాం జూమ్ చేసి చూపిస్తా. సారీ, ఫ్రంట్ కెమెరా అవుతుండదు. మస్తు వచ్చింది, మస్తు అవుతున్నది. ఇక ఫస్ట్ టైం ఇదైతే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వాటర్ ఫాల్స్ దగ్గర. ఓకే, నేను ఇప్పుడు ఇక రైట్ ఇక మళ్ళీ అక్కడ మనం ఇక ఇంటికే పోడు. ఇక్కడ నుంచి కొంచెం అటు బయట పోయి ఏమైనా తినేది ఉంటే తినేసి ఇంటికే పోడు. మళ్ళీ అప్పటికి కాల్ చేస్తాం. ఇక్కడ చూడండి ఎంత అడవి ఏరియానే. టవర్ ఉంది చూసిందా, ఈ టవర్ నుంచి మనము చూడవచ్చు. అదొక వ్యూ పాయింట్ లెక్క. మళ్ళీ అటు ముంగడ ఒకటి ఉన్నది, మొత్తం అడవి హైట్లో ఉంది కాబట్టి అడవి మంచిగా కనబడుతుంది. చూడాలి ఇక మళ్ళీ ఎప్పుడు ఇట్లాంటి అడవి దగ్గరికి వచ్చేదో చూడాలి. అప్పటి వరకు నేను పక్కకు చూస్తున్నాను అనుకోకండి, నేను నా ముఖం చూసుకున్నా స్క్రీన్లో. ఇదైతే మనకు బొగతా వాటర్ ఫాల్స్. ఈ బొగతా వాటర్ ఫాల్స్ దగ్గర అయితే మేము ఒక 1 అవర్ పైనే స్పెండ్ చేసినాం మంచిగా టైము. ఎందుకంటే మస్తు ప్రశాంతంగా ఉన్నది. అండ్ ఇక్కడ నుంచి ఇంటికి పోయే దారిలో మాకు అయితే ఒక పెద్ద బ్రిడ్జ్ కనబడుతుంది, చాలా పెద్ద బ్రిడ్జ్. ఇది కూడా గోదావరి మీద నుంచే ఉన్నది. దీని పేరు అయితే నేను చెప్పలేకపోతున్నా, సారీ. కానీ చాలా పెద్దగా ఉన్నది. చూడండి, వాటర్ కూడా కనబడుతున్నాయి అటు ఇటు. మస్తు లొకేషన్ కూడా సూపర్ ఉండే. ఇదైతే మనం ఎంజాయ్ చేసినాం. మేమైతే ఈ రకమైన ఎంజాయ్మెంట్ అయితే మేము ఇంతకుముందు చేయలే. అండ్ మీరు భద్రాచలం ఈ బొగతా వాటర్ ఫాల్స్ నుంచి అయితే హైదరాబాద్, వరంగల్ అటు సైడ్ రావాలంటే మనకు ఏటూరు నాగారం అడవి మధ్య నుంచి వచ్చేస్తాం మనం. ఇదైతే ఈ అడవి ఏరియా అయితే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు మనం ఇక్కడ. ఎందుకంటే మొత్తం ఇట్లా అసలు ఏం కనబడదు, ఫోన్లో సిగ్నల్స్ కూడా ఉండవు మధ్యలో. కాబట్టి ఈవినింగ్ టైం అయితే రిస్క్ అవుతుంది. అండ్ ఇక్కడ లారీలే ఎక్కువ ఉన్నాయి, బండ్లు కార్ల కంటే లారీలు ఎక్కువ తిరుగుతున్నాయి. ఇక్కడ కూడా ఇంతకుముందు చెప్పినా కదా, బండి అయితే ఆపుకునే అవకాశం లేదు. ఎందుకంటే మీరు వీడియోలో కూడా చూసి ఉండొచ్చు, మనకి ఎన్ని గనం కోతులు కనబడ్డాయో. ఇక వాటి దగ్గర పోయి మనం బండి ఆపినామంటే అవి బ్యాగ్ తీసుకుపోతాయి. ఫ్రెండ్స్, ఇక్కడితోనైతే మా యొక్క భద్రాచలం రైడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక మన వినయ్ తిరుపతి ఇక్కడ నుంచి అటు ముంగటి నుంచి వేరే రూట్లో వెళ్ళిపోతాడు, నేను స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఇక మేమిద్దరం కలిసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన ఎన్నోది బ్రో, ఇది 3వ 4వ సక్సెస్ఫుల్ రైడ్ ఇది. ఇక ఇట్లాంటివి ఇంకా ఎన్నో కావాలని కోరుకుంటున్నాం. నేను ఈ హెల్మెట్ పోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు తలనొప్పి లేస్తాను తీసి పెడుతుంటే, అది పెద్ద లొల్లే ఉన్నది కాబట్టి అట్లా అయిపోయింది. ఇక బ్రో ఇంకో 4-5 రైడ్లు మళ్ళీ ఎన్ని రోజులకు. లాస్ట్ ఇయర్ ఇదే డేట్ కదా, 23rd ఆ టైంకే మేము ఫిబ్రవరిలో చేసిండే. వినయన్న సెలబ్రేషన్స్ చేసినాం మంచిగా అప్పుడైతే. ఇక ఈసారి సెలబ్రేషన్స్ ఎక్కడ చేయించాడో చూడాలి. రైట్, ఇక ఇక్కడితోని మా యొక్క వ్లాగ్కి సమాప్తం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు షేర్. బాయ్.